టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 25 వస్తాయి సార్. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో 14 ఎంపీ సీట్లు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 25 వస్తాయి ఈసారి. టైమ్స్ నౌ సర్వేలో 25 సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 24, 25 వస్తాయి. 24 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఏమైంది, కరెక్టే కదా అది. టైమ్స్ నో సర్వే అంటే దేశంలో ఒక ప్రఖ్యాత సర్వే సంస్థ అది. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. మరి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా సేకరించే కదా చేసేది. దాంట్లో ఎటువంటి 20 మొత్తం కొట్టేస్తాం, ఇబ్బంది లేదు. 24 కాదు, 25 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది సార్. దాని గురించి ఏమంటారు సార్? తప్పనిసరిగా వస్తాయమ్మా. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 25 వస్తాయి. 25 వస్తాయి సార్. ఎందుకని వస్తాయి అనుకుంటున్నారు సార్? జనం జగన్నే నమ్ముకున్నారు, జగన్ వైపే జనం ఉన్నారు. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు జగన్కి నిలబడి ఉన్నారు, జగన్ వైపు. సార్ మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా అధికారంలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. సార్ ఇప్పుడు సీఎం జగన్ గారు అది సిట్టింగ్ ఎమ్మెల్యే మారుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు 2024? మార్చినా ఇబ్బంది ఏమీ లేదు. అంటే కొత్త వాళ్ళు కదా వేస్తారంటారు. ఓటర్లలో తేడా ఏం లేదు మేడం. ఓటర్లు అయితే ఏ క్యాండిడేట్ నుంచో పెట్టినా వైసీపీ సింబల్ మీద గెలుస్తారు. అంత నమ్మకం వచ్చేసింది అంటారా వైసీపీ? అసలు ఫుల్ 175 వచ్చిన ఆశ్చర్యం లేదు. సార్ ఇప్పుడు మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? పొత్తుతో వచ్చినా, సింగిల్గా వచ్చినా జగన్మోహన్ రెడ్డికి దెబ్బకి ఏ సీట్లైనా ఖాళీ అవుతాయి, ఖాళీ అవ్వాల్సింది అంతే. సార్ ఇప్పుడు మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా. అసలు బీఆర్ఎస్ పార్టీకి, ఏపీలో వైసీపీ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడ పేదల ప్రభుత్వం ఇది. జగన్ వైపు ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా వన్ సైడ్గా గెలుస్తారు. సో మరి అంటున్నారు ఇప్పుడు బాబు గారు వస్తేనే జాబ్ అంటూ వచ్చేది, లేకపోతే మీకు ఇలాగే ఉంటుందని చెప్పి. గత ప్రభుత్వంలో చూసాం, బాబు గారు వచ్చింది, జాబ్ ఇచ్చింది. ఎంతమంది జాబులు ఇచ్చాడో, అన్ని జాబులు ఇస్తే ఎందుకు ఓడిపోతాడు అతను? సార్ ఇప్పుడు దీనికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు నేను ఇస్తానని చెప్పేసి బాబు గారు అంటున్నారు. ఏమి ఇచ్చాడు? గతంలో ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వడానికి జగన్మోహన్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి నేను కూడా ఇస్తాను అంటున్నాడు. ఎంతకంటే ఏమి ఇస్తాడు? మరి ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈసారి ఒకవేళ నేను గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని కట్రాల మీద ఉరికిచ్చి కొడతా అని చెప్పేసి. అసలు అతను ఎమ్మెల్యే గెలుస్తాడా పవన్ కళ్యాణ్? అతను ఉరికిచ్చి కొడతానికి జనాలు ఛాన్స్ ఇవ్వద్దు. ముందు అతనికి వెళ్ళమనండి ఆయన నియోజకవర్గంలో. సార్ మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారు. నారోలకి కుప్పంలో గెలవమను, వాళ్ళ నాన్న నన్ను, చంద్రబాబు నాయుడు గారు నన్ను, లోకేష్ గారిని కుప్పంలో గెలవమను. సార్ మరి ఇప్పుడు ఆర్కే గారు రాజీనామా చేస్తున్నారు కదా మంగళవారం. ఆర్కే గారు అంటే పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఏమైనా ఎఫెక్ట్ కొట్టింది అంటారు? ఎఫెక్ట్ ఏమి ఉండదు. భారీ మెజార్టీతో గంజి చిరంజీవి గెలుస్తాడు లోకేష్ మీద. లోకేష్ ఏ క్యాండిడేట్ అయినా వైసీపీ గ్యారెంటీ గెలిచిద్దాడు. సార్ మరి ఇప్పుడు 175 సీట్లు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 175 వస్తాయి. 170. సార్ ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో 14 ఎంపీ సీట్లు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 25 వస్తాయి ఈసారి. 25 పక్కాగా వస్తాయి. ఎందుకని వస్తాయి? పార్టీలో అధికారం బాగుంది ఇప్పుడు. పార్టీ బాగా పనిచేస్తుంది కష్టపడి. ఏం పని జరగట్లేదని చెప్పి. ఏం పని జరగట్లేదు ఎవరు చెప్పారు మీకు? బాబు గారు అంటున్నారు. బాబు గారు పని చేశారండి. ఇక్కడ చేసింది వైఎస్ఆర్ కుటుంబం చేసింది. సార్ మరి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు? 175 పక్కాగా వచ్చింది. 170. పక్కాగా వచ్చింది. సార్ ఇప్పుడు మరి సీఎం జగన్ గారు అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటే? మార్చడం వల్ల తప్పులేదు. కొంతమంది వర్క్ చేయని వాళ్ళందరూ కలిసి తీసేసి మళ్ళీ వర్క్ చేసే వాళ్ళని పార్టీ అధికారం కోసం అని చెప్పేసి పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. సార్ అంటే కొత్త వాళ్ళని పెడుతున్నారు కదా. కొత్త వాళ్ళని అదే చెప్తుంది. పార్టీలో అధికారం రావాలంటే కొంతమంది పనులు చేయని వాళ్ళని తీసేసి కొత్తగా పనులు చేసే వాళ్ళని అధికారంలో తీసుకుంటున్నారు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందండి? వారి విషయంలో మనకు అనవసరం. మన పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకోవాలి. అది సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు.
ఆయన వరకు మాట్లాడుకోవటేనమ్మా, దాని గురించి పెద్ద విషయం ఉంది. మన పార్టీ కోసం మనం కష్టపడి పని చేసుకోవాలి, మన పార్టీని గెలిపించుకోవాలి. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటారు నువ్వెంత నీ స్థాయి ఎంత చేయనని చెప్పంటున్నారు. ఆయన అంతా ఆయన స్థాయి అంతా చూసుకోమని చెప్పండి. ముందే జగన్ గారి స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఒకసారి చూడమని చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈ ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పంటున్నారు. ఆయనే పెద్ద సైకో అండి. ఆయన పెద్ద సైకో అయినప్పుడు జగన్ గారి సైకో అంటే ఏంది? ప్రజల వద్దకు రమ్మండి, ఎవరైనా సరే ప్రజల వద్దకు వచ్చి చూడమని చెప్పండి. ఎవరు సైకో ఏంటో తెలిసిద్ది అసలు. సరే ఈసారి మరి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ ఇస్తారండి. వారితో కూడా మేము కూడా ఇస్తాం. పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. పక్కాగా జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు వస్తాయండి? 175 వస్తుంది. టైమ్స్ నౌ సర్వేలో 25 సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 24, 25 వస్తాయి. 175కు 175 కొడతాం. తెలంగాణని ఆంధ్రాని ముడిపెట్టకూడదు. తెలంగాణలో ఏంటంటే ఎన్ని పార్టీలు కలిసి కేసీఆర్ని ఓడించినాయి? 4 పార్టీలు కలిసి సిపిఎం, సిపిఐ అన్నీ కలిసి ఆ సిరిమిల అందరూ కలిసి వాళ్ళకి వస్తే వాళ్ళకి వచ్చిన మెజార్టీ అంతా బొట్టాబొట్టిగా 65 వచ్చినాయి సిపిఎం కలుపుకొని. ఏటికి వాటికి పోటీ లోకేష్ అంటారా? లోకేష్ మంగళగిరిలోనే పోయినసారి గెలవదు, ఇప్పుడు గెలుతుడని ఇప్పుడు కూడా గెలవలేడు లోకేష్. జగన్ గారికి లోకేష్కి ముడిపెట్టడం అదేమంత సబబం కాదు, అదేమంత మంచి పద్ధతి కాదు. ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా సార్? అధికారంలోకి 100కి 100 పాలు వైసీపీయే అధికారంలోకి వస్తుంది. నేను నాయుడిని, నేను పవన్ కళ్యాణ్ అంటే అభిమానిని, అర్థమైందా? మేము నాయుళ్ళం. నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం, చిరంజీవి అభిమాని నేను. అవును, అయినా కానీ నేను చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఓటేయను. మేము వైసీపీకే ఓటేస్తాం. మాదంతా వైసీపీతోనే. మా నాయుళ్ళు కూడా మొత్తం కూడా పరిచి 30 వంతు వైసీపీకే మద్దతు ఇస్తారు. ఆయనకు మద్దతు ఇవాళ సిపిఎం అంటాడు, రేపు సిపిఐ అంటాడు, రేపు బీజేపీ అంటాడు, రేపు ప్రతిపక్షం ఇంకో మాట అంటాడు. నిలగట్లేని మడిసితోటి మేము ప్రయాణం జత కట్టలేం కదా. మా ప్రయాణం మాది, మా వ్యవహారం మాది, మాది చూసుకొని జగన్ గారిని అనుసరించి జగన్ గారితో మాట్లాడి అన్ని సభ్యత్వాలు తీసుకొని జగన్ గారితోనే నడుస్తుంటాం. ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు మేము అంగీకరించాం. దీనికి చెప్పే పనే లేదు. సీఎం జగన్ గారు ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారు కదా, ఎంపీలను. దాని 2024 ఏమైనా ఎఫెక్ట్ కొడుతుంది? ఏమీ ఎఫెక్ట్ కొట్టదు. ఈ అన్నీ చిన్న ఏమన్నా ఉంటే అపోగాలు మొత్తం తొలగిపోతాయి. ఈ 4-5 నెలల్లోనే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. బ్రహ్మాండం గెలుతుడు. ఎక్కడైనా ఆయన మార్చిన పద్ధతి కానీ దేనికైనా కానీ మంచి నిర్ణయం తీసుకుంటుండు. ఎక్కడన్నా కొంచెం అసమర్థతలు ఉంటే ఏమి ఉండదు. ఈ 4 నెలల్లో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని సరిచేసే ఆలోచన బాగానే చేస్తున్నారు. నాయకులు కూడా ముందుకు వచ్చారు. జగన్ గారు కూడా ఈ మార్చే వాళ్ళని ముందు అనుసరించే వాళ్ళని ఇచ్చేస్తున్నాడు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఏ క్లాసుకు ఉంటుంది, వస్తానమ్మా, సరిపోయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా జగన్ గారికి? ఆయన 100 పార్టీలతో జతకట్టాడు. 100 పార్టీలప్పుడు ఎఫర్ట్ కొట్టింది. ఇప్పుడేంటి సిపిఎంతో ప్రయాణం చేశాడు, కొన్నాళ్ళు సిపిఐ తోటి, బీజేపీ తోటి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి అన్నీ ఎఫర్ట్ కొట్టలేదు. కానీ ఇప్పుడు ఎఫర్ట్ దాని ఆయన గురించి ఏమీ ఉండదు. ఆ ఉన్న 4 కూడా వైసీపీలోకి వచ్చారు. మేము నాయుళ్ళమే చెబుతున్నాం, నాయుళ్ళని నేను. దాని గురించి ఆయన గురించి హైలైట్గా ఎత్తాల్సినంత అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఏముంది, లోకేష్ గారిది ఏముంది. ఆయన రెడ్ బుక్లో రాసుకుంటే ఈయన కూడా జగన్ గారికి కూడా రెడ్ బుక్ ఒకటి ఉంటుంది కదా. ఆయన ఏం చేశాడు, అది కూడా రెడ్ బుక్తో రాసుకుంటాం. మేము కూడా రెడ్ బుక్తో రాసుకుంటాక రెడ్ బుక్ వల్ల దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, భయపడాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 20 ఎంపీ సీట్లు 25 ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 24 సీట్లు వచ్చినాయి సార్. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు 24 వస్తాయని సర్వేలు చెప్పారు కదా, దేనివల్ల వస్తున్నాయని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు. రెండోది ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినాక గిట్టుబాటు ధరల మీద కూడా ఇంకా ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 6,000 నుంచి 12,000 దాకా ఉండేది మిర్చి. ఇవాళ 15,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. పత్తి కూడా 12,000 దాకా కొన్న దాఖలు మన జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే. అందువల్ల అందరికీ బాగానే ఉంది. ఈ పరిపాలన అనేది అందరికీ బాగానే ఉంది.
ఈసారి మళ్ళీ జగన్ గారు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చింది, 100కి 1000% వచ్చింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగన్ వారి వైపే ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఇంటికి ఏ ఇంటికి పడ్డా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన వాళ్ళందరికీ వస్తున్నాయి. అది ఒక్కలే కాదు, తెలుగుదేశం అని లేదు, కాంగ్రెస్ అని లేదు, ఒక పార్టీ అని లేదు, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు ఇంకెందుకు మర్చిపోతారమ్మా ఈ డబ్బులు? ఎదవరికి మరి చంద్రబాబు నాయుడు గారు వేయలేదే? ఎదవరికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పన్నులు కట్టాంగా, అందరూ పన్నులు వసూలు చేసుకున్నాడుగా, మరి ఆ డబ్బులు ఏం చేశాడు? రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదు. మరి డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నాడు, వాళ్ళకి 10,000 3 తడవలుగా ఏదో పసుపు కుంకుమ అని చెప్పి వేశాడు. ఏం ఉపయోగం ఏముంది? ఆయన చెప్పినవి నెరవేర్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 2019లో తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలన్నింటిలో లైన్గా తీసుకుంటా అన్నీ చేసుకుంటా వస్తున్నాడు. 99% చేసుకుంటూ వచ్చాడు. అందువల్ల ఆయన్నే నమ్ముతారు, కానీ చేసేవాళ్ళని నమ్మాలి, కానీ చేయని వాళ్ళని ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు సీఎం జగన్ గారు ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారు కదా, ఎమ్మెల్యే సీట్లను, అంటే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? ఎఫెక్ట్ ఏముండదు. వాళ్ళు కూడా ఇప్పుడు మార్చుకున్న వాళ్ళు కొంతమంది ఏదో అంటున్నారే, కానీ సీఎం గారు ఆయన మాట వింటారు. వాళ్ళు కూడా పార్టీలోనే ఉంటారు, ఎక్కడికి పోరు. ఆర్కే గారికి కూడా మంచి స్థానం ఇస్తారు. గెలుపు గుర్రాలని ఆలోచించి సర్వేలు చేసి ఆయన ఇష్టప్రకారంగా పెట్టినప్పుడు పార్టీ ప్రతిష్టంగా ఉండాలి, కానీ నాకు టికెట్ రాలేదని ఎడంగా బాగూడదు శ్రీదేవిలాగా. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో కలిసి వస్తున్నారు, దానికి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు? నేనే సీఎం అని అన్నాడు. ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సీట్లకు సీఎం ఇస్తారా? బాబు ఇస్తాడా? రేపు బాబు కూడా పవన్ కళ్యాణ్ని మోసం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఏది పార్టీ వచ్చినా పవన్ కళ్యాణ్కి ఏమి ఇయ్యడు. అందుకని వాళ్ళకి కాపులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా దేశిస్తున్నారు. ఆయన నేను సొంతంగా పోటీ చేస్తానని ఫస్ట్లో చెప్పి మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడులో కలిశాడు కదా. కలిసినందుకు ఈయన తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం వాళ్ళకి అప్పచెబుతున్నాడని కాపులు కూడా వాళ్ళలో కూడా రైల్వేషన్ వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళి తిరుగుతున్నారు. కాపులకు వైఎస్ఆర్సీపీ అండ ఉంది. ఆ అండని ఇప్పుడు ఇంకా పెంచుకొని మళ్ళీ రేపు సీఎం జగన్కి ఓట్లు వేస్తారు. పవన్ కళ్యాణ్కి కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఎవరికి లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో బీఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్టు ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు గారు విమర్శలు చేస్తున్నారు. ఆయన జ్యోతిష్కుడా అంట చెప్పడానికి. ఆయనకేమన్నా ఆయన చెప్పిన మాటలు ఒకటన్నా నెకరం ఏమన్నా చేశాడా? ఎదవరికి రైతులకి ఏమన్నా ఇచ్చాడా? ఇవాళ జగనన్న రైతు భరోసా వేస్తున్నాడు, పంట నష్టం వేస్తున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాడు, మరి పావుల వడ్డీలు కట్టిస్తున్నాడు, పావుల వడ్డీలు వెనక్కి వేస్తున్నాడు. మరి ఇన్ని చేస్తుంటే చేసే వాళ్ళని దగ్గర తీసుకుంటారు, కానీ చైనా ఒకవేళ పైకి వ్యతిరేకంగా ఉండా రేపు ఆ బూత్లోకి పోయి ఎలక్షన్ బూత్లోకి పోయి ఓటేసేటప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారినే చూసుకొని అక్కడ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. మళ్ళీ వచ్చేది కూడా కన్ఫర్మ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను బాబు గారు కలిసి వస్తేనే మంచి జరుగుతుంది రాష్ట్రానికి. ఇంతకుముందు ఏం చేశాడు? 2015లో బాబు గారితో కలిసేగా ఆయన పోటీ చేసింది. మరి ఆయాల ఏం చేయించాడు? ఆయాల ప్రత్యేక హోదా ఇప్పిస్తానన్నాడు. ఆయాల చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీ చాలన్నాడుగా. మరి ఆ ప్యాకేజీ ప్రకారంగా ఉండాడా? మళ్ళీ 2018లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. ప్రత్యేక హోదా కావాలని నల్ల జెండాలు పట్టుకున్నాడు, నల్ల సొక్కాలు వేసుకున్నాడు. తిరిగి ఏమన్నా చేశాడా? రైతులకి ఏమన్నా చేశాడా? ఇంకా రైతులకి అన్యాయం అయిపోయారు. అప్పుడు మరి బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పేసి అంటారు. ఏది అక్కడికి ఎవరికన్నా వచ్చింది? అసలు అది కాదమ్మా, బాబు వస్తే జాబ్ వచ్చుద్ది అని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ కంపెనీలు అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏమైనా పెట్టాడా? మరి బాబు వస్తే జాబ్ వచ్చేది ఏంది? ఇంకా జాబ్ వచ్చేది ఏంది? ఎక్కడ ఎవరికి వస్తుంది? ఎవరైనా పక్క రాష్ట్రాలకు పోవాలి, లేకపోతే అమెరికా పోతున్నారు.
ఈసారి కానీ మన జగన్ గారు గెలిస్తే ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళి బతకాల్సిందే కూలీలు అందరూ అని చెప్పేసి. ఇవాళ కూలీలు కూడా ఇదివరకు ఆయన చంద్రబాబు గారి హయాంలో కిలో పత్తికి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 12, 13, 14 ఇస్తున్నారు. కూలీలు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా కొంతమంది కౌలు రైతులు డబ్బులు పడుతున్నాయి, వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. ఎవ్వరు జగనన్న ప్రభుత్వంలో ఎవ్వరు ఇదిగా లేరు, అంతా సంక్షేమంగానే ఉన్నారు, అందరూ సురక్షితంగానే ఉన్నారు. 175 సీట్లు 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలంగాణలో పోటీ చేశాడు, 8 సీట్లలో 7 సీట్లో డిపాజిట్ పోయింది. ఇక్కడ 2 సార్లు పోటీ చేశాడు, ఒక్కసారి కూడా గెలవలేదు. ఇంకా ఆయన చెప్తే మనం నమ్మాలా? ఆయన చేస్తే మనం నమ్మాలంట. అసలు ఆయనే చేస్తే మనం నమ్మాలా? పవన్ కళ్యాణ్ దేనికి వస్తున్నాడు? చంద్రబాబు కోసం వస్తున్నాడు. ఆయన ఇమేజ్ ఆయన పెంచుకోవడానికి రావట్లా. చంద్రబాబు గారిని గెలిపించాలి అని చెప్పి వస్తున్నాడు. అంతేగాని నేను సీఎంని అవుతాను అని ఊరక చెబుతున్నాడే కానీ నీ పార్టీ నువ్వు తీసుకెళ్ళి ఆయన దానిలో గెలిపితే ఆయనేగా సీఎం, నీదేముంది? మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి. నారా లోకేష్ మంగళగిరిలో మళ్ళీ ఈసారి గెలవమను. పోయినసారి ఓడిపోయాడు, ఈసారి గెలవమను. మరి అక్కడ వాళ్ళ నాన్న కుప్పం చూసుకోమను. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చే మనగాడు ఇంకెంత ముందు పుట్టలా, ఇక పుట్టడేమో. మరి గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయంటే ఈసారి? 100 నుంచి 120 లోపు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లలో మనకి 24 ఎంపీ సీట్లు వచ్చినాయి సార్. దాని గురించి ఏమంటారు మీరు? 24 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? ఏమైంది కరెక్టే కదా అది. టైమ్స్ నో సర్వే అంటే దేశంలో ఒక ప్రఖ్యాత సర్వే సంస్థ అది. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. మరి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా సేకరించే కదా చేసేది. దాంట్లో ఎటువంటి 20 మొత్తం కొట్టేస్తాం, ఇబ్బంది లేదు. 24 కాదు 25 వచ్చినా ఆశ్చర్యం లేదు. అది చేసిన సంక్షేమ పథకాలు అలాంటివి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలను సమర్పోతం చేస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. మొన్న వాళ్ళు అన్నారు కదా, మరి శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా. మరి వాళ్ళు వచ్చినా దీనికంటే రెట్టింపు ఇస్తూ ఉంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు జగన్ ఇస్తే శ్రీలంక అవుతుంది, వాళ్ళు ఇస్తే ఏ లంక అవుతుంది? వాళ్ళు ఇస్తే ఏం లంక అవుతుంది? మరి ఇప్పుడు అంటున్నారు ఈసారి ఎలక్షన్లో నేను గెలవనీయను, నేనే గెలిచేది అని చెప్పేసి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు. బాబు గారు ఏం చేశారని అంటారు. పవన్ కళ్యాణ్ కనీసం మాట్లాడే ప్రవర్తన, ఒక పార్టీకి నాయకుడై ఉండి ఆయన మాట్లాడే ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక హుందాతనం అనేది లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. బాబు కోసం ఆయన పాకులాడుతున్నాడు కానీ వేరేగా ఏం కాదు. బాబు కోసం పాకులాడటము, ప్యాకేజీ తీసుకోవటం, దీనికోసం ఆయన పాకులాడటం అంతే తప్పి. కానీ పార్టీ పెట్టామేం జనాలకు వెళ్ళాలని కాదు, ఆ పార్టీని మోయాలా, ఈ పార్టీని మోయాలా, అంతే తప్పితే వేరేగా ఏం లేదు. మరి ఇప్పుడు సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా కొట్టిద్దంటారా? ఏమీ లేదండి, ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. నిన్న మా ఎమ్మెల్యేలు కొంతమంది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి అన్నారు. అలాంటి ఎమ్మెల్యేని తయారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి క్యాడర్ ఉంది వైసీపీకి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా రానివ్వండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కాదు, ఇంకా 10 మందిని కలిసి రానివ్వండి, చేసేది ఏమీ లేదు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి సంబంధం లేకుండా ప్రజల్ని డైరెక్ట్గా ఏ పథకం కావాలన్నా కూడా ఏ నాయకుడితో సంబంధం లేకుండా ప్రజల్నే ఇచ్చేస్తూ ఉన్నారు. ఓట్లు వేసేది ప్రజలు. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోతుంది అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. మరి తెలంగాణలో కనుక అక్కడ కేసీఆర్ వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఒప్పుకుంటాడా? ఆయన వస్తాడా? అక్కడ కనుక కేసీఆర్ గెలిచుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఎలక్షన్ వదిలిపెట్టేవాడా? మరి ఎందుకు ఈ మాటలు? అక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ టీడీపీ గెలిచింది. ఏం మాటలు? తలాతోకలేని మాటలు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, మాటలేనా ఇవి? సార్ మరి బాబు గారు వస్తేనే జాబ్ అంటూ వచ్చేది మీకు ఏది? ఇంతకుముందు వచ్చాడుగా, ఏం చేశాడు? ఇంతకుముందు వచ్చాడు కదా, ఈ మోసపూరిత హామీలు చేసే కదా వచ్చింది. ఫస్ట్ సీఎం నవ్యాంధ్ర ఫస్ట్ సీఎం అని వచ్చాడు. ఏం చేశాడు? 2 నెలలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? ఎవరికి ఇచ్చారండి? వాళ్ళ పార్టీ వాళ్ళకి పచ్చటవలు వేసుకుంటే ఇస్తాము అని చెప్పేసి అని
లాస్ట్కి బ్యాంక్ పాస్బుక్లో ఫోటోలు కూడా పీక్కొని వచ్చి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేశారు, టవల్ వేసి అయ్యేసి. సార్ మరి ఇప్పుడు అంటున్నారు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అది సైకోలు చెప్పే మాట. అది వాళ్ళు సైకోలు అయితే అందరికీ అలాగే కనబడతారు. వాళ్ళు డబుల్ సైకోలు అయితే జగన్మోహన్ రెడ్డి సైకోలా కనబడతాడు. వాళ్ళు సైకోలు. ఇప్పుడు ఒక సామెత ఒకటి ఉంది, పచ్చగలవాడు మొత్తం లోకం మొత్తం పచ్చగలవాడు. వాళ్ళు డబల్ సైకోలు అయి ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంతే. వాళ్ళు ఏం చూశారండి? మరి ఇప్పుడు ఆర్కే గారు మంగళగిరిలో రాజీనామా చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ అది ఆయన వ్యక్తిగతది, దాని గురించి మాట్లాడేది ఏమి లేదు. వైసీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా దానివల్ల? ఏమీ లేదు. పోయినసారే వాస్తవంగా బీసీలకు ఇవ్వాల్సింది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పోటీ చేయాలంటే చేశారు ఆయన ఆర్కే గారు. అది బీసీలకు వ్యక్తిగతంగా కేటాయించిన సీట్ అని ముందే చెప్పున్నారు. దాని ప్రకారం ఆయన కూడా లేదు, సైలెంట్ అయిపోయారు అంతే తప్పితే వేరే ఏం లేదు. పార్టీకి ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది సార్ మరి ఇప్పుడు అక్కడ గంజి చిరంజీవి గారిని నిలబెట్టారు కదా ఎమ్మెల్యే, గెలుస్తారంటారా మరి అక్కడ? తప్పకుండా ఎటువంటి అనుమానం లేదు. అది మళ్ళీ మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నా నెంబర్ ఇస్తాను, మళ్ళీ వచ్చి మీరు కలవండి చెప్తాది. సార్ మరి ఇప్పుడు అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి 170 సీట్లు 15 సీట్లు కూడా రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారండి. ఈయన ఎవరండి అనడానికి? ప్రజలు ఓట్లేస్తే ప్రజలు అక్కడికి వెళ్ళి ఆపుతాడా ఈయన? అయితే ఈవీఎం ఏమైనా మెయింటైన్ చేస్తాడా? ఈయనెవరు అనడానికి? 15 సీట్లు రానివ్వను, 1 సీటు రానివ్వను, 2 సీట్లు. ఈయనెవడు? ముందు ఆయన సీటు ఆయన గెలవమనండి. ఫస్ట్ ఆయన సీటు గెలవమనండి. ఎక్కడో ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఆయన సీట్ ఆయన గెలవమనండి. ఎక్కడో 2 సార్లు గెలిచాడు. అసెంబ్లీ గేటు తాకనివని ఒక ఇది ఉంది. మేము కూడా చెప్తున్నాం, అసెంబ్లీ గేటు కూడా కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా చూడనివ్వం ఆయన్ని. మరి ఇప్పుడు అంటున్నారు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ రోడ్డు మీద కడ్డాయిల వరకు తీసేసేసి కొడతామని చెప్తున్నారు. మేము కొట్టలేదు కాబట్టి వాళ్ళు కొడతామంటున్నారు. మేము కొట్టలేదు కాబట్టి అలాంటి పనులు మేము చేయలేదు కాబట్టి వాళ్ళు చేస్తామని చెప్పేసి అంటున్నారు. రావాలి కదా పార్టీ వస్తే ఏం చేసిద్దో ఏం జరిగిద్దో ఏదో తెలిసిద్ది. కానీ వాళ్ళదాగా మేము రౌడీయిజం ఇలాంటివి చేయం. ప్రజలకు ఏం కావాలో అది అంతవరకే. ప్రజల అవసరాలు ఏంది, ప్రజలకు ఏం కావాలో, ఇంత సంక్షోభ టైంలో కూడా, ఇంత సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలు ప్రకటించనివి కూడా ఎటువంటి చెప్పనివి కూడా చేశారు. కులం లేదు, మతం లేదు, చూడమన్నా పార్టీ చూడమన్నా దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పని లేదు. మీకేమైనా అర్హత ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాలంటీర్ దగ్గర తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే మీ పథకం మీకు వచ్చేస్తుంది. అంతేగాని ఈ పచ్చ టవల్ వేసుకొని ఈ జన్మభూమి కమిటీలని వాళ్ళకి ఇలా ఏం లేవు ఈ వ్యవస్థలో. ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది. స్వచ్ఛందంగా తీసుకెళ్ళి మీరు ఎవరైతే ఏ పథకానికి అర్హులు ఉన్నారో మీ అప్లికేషన్ ఇచ్చేస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, మీ పథకం మీకు వచ్చేస్తుంది. అంతేగాని అది ఇది అంటూ ఏం లేవు ఈ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయంటారు సార్? ఎన్ని సీట్లు కన్ఫామ్ 175 to 175, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్నాయి కదా సార్, దాని గురించి ఏమంటారు సార్? తప్పనిసరిగా వస్తాయమ్మా. సార్ ఎందుకని? ఈ పథకాలు అలా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కులం మతం పార్టీ ఏం చూస్తలేదు, అందరికి ఇస్తున్నాడు. అందరికి ఇచ్చి ఓట్లు వేస్తారు కమ్మా. సార్ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి సోమరిపోతులు అంటే ఇచ్చిన ఉండేవాళ్ళు పని చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు, ఇవ్వకపోయినా ఉంటారమ్మా. ఇచ్చిన వాళ్ళని ఎక్కువ ఇళ్ళకే లబ్ధి పొందుతున్నారు కదా ఎక్కువ మంది. సార్ మరి ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను తప్పనిసరిగా అమ్మా. సార్ ఇప్పుడు సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, అవును, దానికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దండి? ఏముండదమ్మా. అంటే కొత్త వాళ్ళకి ఇచ్చినా కానీ మామూలుగా పాత వాళ్ళకి ఇస్తేనే గ్రూపులు ఉంటాయి. కొత్త వాళ్ళకి గ్రూపులు ఏముంటాయమ్మా? తప్పనిసరిగా గెలుస్తారు, పార్టీ కోసం చేస్తారు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా జగన్ గారికి? పవన్ కళ్యాణ్ వలన ఏముందమ్మా ఉపయోగం? ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిందా? లేదు. పవన్ కళ్యాణ్ గెలిచాడా? లేదు కదా. మరి చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు కొడుకు గెలవలేదు పోయినసారి. చంద్రబాబు ఏముంది? 50 రోజులు జైలుకు పోయాడు, అన్నీ అవినీతి ఆయన చేసిందంతా. జన్మభూమి కమిటీలు ఏవమ్మా? జన్మభూమి కమిటీలు అంతా అవినీతేగమ్మా. దానివల్ల లేకపోయినసారి గవర్నమెంట్ పోయింది. చంద్రబాబు నాయుడు నమ్ముతారమ్మా? రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదుగా. కనీసం వడ్డీ మాఫీ కూడా చేయలేదమ్మా. సార్ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఆంధ్రాలో కూడా వైసీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఎట్లా? దానికి దీనికి సంబంధమే ఉందమ్మా. దానికి దీనికి సంబంధమే ఉంది.
మరి చంద్రబాబు గారు అంటున్నారు, చంద్రబాబు అంటున్నారు ఇలాగా. ఏదో చెప్పుకోవడానికి తప్ప చంద్రబాబుకి అసలు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పానమ్మా. వాళ్ళు పొత్తు లేకుండా అసలు ఒకళ్ళన్నా రాగలరా? క్యాండిడేట్లే లేక క్యాండిడేట్లు లేకపోతే 170 క్యాండిడేట్లు ఉన్నారా? లేరుగా. వాళ్ళని ఎలా కలుపుకోవడం తప్ప. సార్ ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేస్తున్నారు కదా. అవును, పోయినసారే చెప్పాడు కమ్మా ఈసారి బీసీలకి ఇస్తామని, తొగటీలకి ఇస్తామని చెప్పాడుగా. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏముండదమ్మా, ఆయన ఏమన్నా వేరే పార్టీకి పోతాడు పాడు కదా, ఏం లేదు పార్టీ. ఇప్పుడు మరి గంజి చిరంజీవి గారు అక్కడ ఎమ్మెల్యేగా నుంచుంటున్నారు కదా, గెలుస్తారంటారా? తప్పనిసరిగా అమ్మా, తప్పనిసరిగా గెలుస్తాడు భారీ మెజార్టీ తోటి. 170 సీట్లో 15 సీట్లు నీకు రావు జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఆ 15 సీట్లో పవన్ కళ్యాణ్కి టీడీపీకి అన్ని పార్టీలు కలిపి కూడా రావు. మరి ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ చేశారు. తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టమనమ్మా, అప్పుడు కూడా గెలవడం. మరి నిశ్చితంగా గెలుస్తారంటారు. తప్పనిసరిగా గెలుస్తాడు. 150కి పైనమ్మా.